పవిత్రమైన గోస్తాని నది తీరాన్ని వెలిసిన దైవ క్షేత్రాలలో తణుకు పాత ఊర్లో ఉన్న శ్రీ నాగమాంబ సమేత ఉమాసిద్ధేశ్వర స్వామి ఆలయం అయితే ముఖ్యమైందండి. పూర్వం ఇక్కడ కపిల మహర్షి లాంటి సిద్ధులు యోగులు గోస్తాని నదీ తీరంలో తపస్సు చేసి కైలాస పర్వతం నుండి దివ్య తేజస్సు కలిగిన శివలింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించారని జనశ్రుతి అండి. మరి అలాంటి సిద్ధేశ్వర స్వామి విశిష్ట శివలింగం దర్శించి పూజించి అభిషేకించిన వారికి పునరాభివృద్ధి ఇహలోక సర్వకార్యాలు సిద్ధించి సర్వపాపాలు హరిస్తాయని ఈ శివలింగానికి ఉన్న అభిషేక ప్రియత్వాన్ని గుర్తించిన గంగాదేవి ఈ ఆలయం పక్కన ఉన్న గోస్తాని నది రూపంలో ప్రవేశిస్తుందని వాయుపురాణం తెలియజేస్తుందని. మరి తరతరాలుగా జరుగుతున్న విగ్రహ ప్రతిష్ఠ కారణంగా 150 సంవత్సరాలకు పూర్వం ప్రతిష్ఠించిన ఉమాదేవి విగ్రహం శిథిలావస్థకు చేరుకోగా 60 సంవత్సరాల క్రితం నాగచైనులు అనే వేద పండితుల ద్వారా ప్రతిష్ఠింపబడిన శ్రీ ఉమాదేవి అంశావతారానికి ఆయన పేరు మీద నాగమాంబ అనే నామకరణం జరిగిందండి. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ నాగమాంబ సమేత ఉమాసిద్ధేశ్వర స్వామి ఆలయం అని అంటారండి. అంతేకాదండు ఈ ఆలయంలో ద్వాదశి జ్యోతిర్లింగాల ఆలయాలను ఏకకాలంలో దర్శించుకోవచ్చండి. మరి ఈ ఆలయంలో ప్రతి సోమవారం మరియు విశేష పర్వదినాలలో రుద్రాభిషేకాలు అయితే నిర్వహిస్తారండి. ఈ కార్తీక మాసంలో మీరు కూడా మన తణుకు పాత ఊరిలో ఉన్న శ్రీ నాగమాంబ సమేత ఉమాసిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని అయితే దర్శించుకోండి. మరి మరలా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి మరి. హాయ్.